ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, మీ అమ్మాయికి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. బిల్ 20,000 అవుతుంది. అది ఏర్పాటు చేసుకోమని చెప్పారు. ప్రియా, ఆగు. హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి? గంగకి ఏమైంది? గంగ ఎక్కడుంది? చెప్తా బావా, రా. గంగా, గంగా, గంగా. దేవుడు బాబు, ఏంటి గంగా, ఏమైంది నీకు? నువ్వు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి? దేవుడు బాబు, ఏం జరిగింది గంగా? చెప్పు గంగా. నాకేం కాలేదు దేవుడు బాబు. ఏం అవ్వకపోతే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడెందుకు ఉంటావు? ఏం జరిగిందో నాకు ఇప్పుడే తెలియాలి. అసలు వాళ్ళెవరు? ఎందుకు నేను కిడ్నాప్ చేశారు? చెప్పు గంగా, చెప్పు. గంగా, నిజం చెప్పు. ఇదంతా ప్రియా చేసిందా? నువ్వు ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. భయపడకుండా చెప్పు. నీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన ఏ ఒక్కరిని నేను వదలను. వాళ్ళ జీవితంలో అంతకంత అనుభవించేలా చేస్తాను. నువ్వు అనుభవించిన నరకానికి 100 రెట్ల నరకాన్ని వాళ్ళకి నేను చూపిస్తాను. జస్ట్ వీళ్ళే దేవుడు బాబు మా బతుకుల్ని చిన్నాభిన్నం చేశారన్న ఒక్క మాట చాలు. ఆ తర్వాత ఏమవుతుందో నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. చెప్పు గంగా, చెప్పు. వీళ్ళేనా మీ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టింది? చెప్పు గంగా. మాట్లాడవేంటి? ఈ ప్రియా వెంకటరత్నమే కాదు మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చెప్పు. కాదు దేవుడు బాబు. ఏంటి గంగా నువ్వు అనేది? వీళ్ళు కాదా? కాదు దేవుడు బాబు. ఈరోజు నేను క్షేమంగా ఇట్లా బయటపడినా అంటే గతి కి ప్రియక్క వల్లనే దేవుడు బాబు. గంగా, నిజం చెప్పు. నువ్వు వీళ్ళకి భయపడే అబద్ధం చెప్తున్నావు కదా? లేదు దేవుడు బాబు, నేను నిజమే చెప్తున్నా. ఈ ప్రియక్క కాపాడకపోయి ఉంటే నేను ఇట్లా అసలు ప్రాణాలతోనే ఉండేదాన్నే కాదు. గంగా, నువ్వెంత నమ్మకంగా బలంగా చెప్తున్నా ప్రియా నిన్ను కాపాడిందని చెప్తుంటే మాత్రం నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను వాళ్ళ నుంచి కాపాడడానికి నేనే అంత ఫైట్ చేసి కష్టపడినా కుదరలేదు. అలాంటిది నిన్ను కాపాడడం ప్రియా వల్ల ఎలా అవుతుంది? లేదు గంగా, లేదు. ఖచ్చితంగా ప్రియా నీతో ఇలా చెప్పిస్తుందని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. బావా ప్లీజ్,
ఎందుకిలా నన్ను అపార్థం చేసుకుంటున్నావు? అసలు గంగకి కీడు తలపెట్టాల్సిన అవసరం నాకే ఉంది చెప్పు. అదేంటో తెలిస్తే అసలు మీతో నాకు ఈ డిస్కషనే ఉండదు ప్రియా. అయినా ఏ వైపు నుంచి ఆలోచించినా గంగని షాడోలా వెంబడించింది నువ్వేనని అర్థమవుతుంది. గంగని కంట్రోల్ చేస్తూ అవకాశాన్ని నీకు అనువుగా మార్చుకోగలిగావని క్లియర్గా నాకు తెలుస్తూనే ఉంది. దేవుడు బాబు, ప్రియక్కకి ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు. లేదు గంగా, నేను నీ మాటలు నమ్మలేకపోతున్నాను. ఆ రోజు గుళ్ళో ప్రియా నన్ను కలిసిన క్షణం నుంచి నీలో మార్పు నేను గమనిస్తూనే ఉన్నాను. అప్పటి వరకు నాతో సరదాగా మాట్లాడుతూ సంతోషంగా ఉన్న నువ్వు ఆ తర్వాత అలా లేవు. 5 లక్షలు ఇస్తే అమ్మ తిరిగి వస్తుందని ఎంతో ఆరాటపడ్డ నువ్వు ప్రియా నన్ను కలిసిన 5 నిమిషాల గ్యాప్లోనే ఎందుకు కనిపించకుండా పోయావు? నా నుంచి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? అప్పటినుంచే నీ ఫోన్ ఎందుకు పనిచేయట్లేదు? ప్రియా, ఆ రోజు నుంచి అసలు నాకు కనిపించని గంగా డబ్బులు ఇవ్వడానికి నీకెలా కనిపిస్తుంది? ఆ రోజు కూడా గంగ నీ ఫోన్ నుంచే మాట్లాడింది, కానీ వీళ్ళెవరూ వీళ్ళ ఫోన్ నుంచి తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు కేవలం వీళ్ళు ఊరెళ్ళిపోతున్నారన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు ఇచ్చావు. నువ్వే ఈ విషయం సైలెంట్ చేశావు, అవునా కాదా? బావా, లేదు బావా, అలాంటిదేమీ లేదు. లేకుండా ఎలా ఉంటుంది? నాకు 100% అనుమానం నీ మీదే ప్రియా. చెప్పు గంగా, భయపడకుండా నిజం చెప్పు. మీరు నిజంగా ఊరెళ్ళారా? వెళ్తే హైదరాబాద్లో వాళ్ళు నిన్నెలా కిడ్నాప్ చేస్తారు? ఎవరో కిడ్నాప్ చేసుంటే ప్రియా నిన్ను కాపాడడం ఎలా సాధ్యపడుతుంది? ప్రియకు తెలియకుండానే ఇదంతా జరిగింది అంటే నన్నెలా నమ్మమంటావు? లేదు దేవుడు బాబు, నేను మీకు ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. కానీ ప్రియక్కకి ఈ విషయంతోని ఏ సంబంధం లేదు. గదే నిజం. అర్థం చేసుకోండి దేవుడు బాబు. నువ్వు చెప్పేది నిజమో కాదో నాకేమీ అర్థం కావడం లేదు. నేను నీ మాటలు నమ్మను గంగా. మీ అమ్మ అక్క ఎక్కడ? నేను వెంటనే వాళ్ళని చూడాలి. వాళ్ళతో మాట్లాడితే గాని అసలు నిజం బయటికి రాదు. ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పు. కావేరి, ఏంటి నువ్వింకా వెళ్ళలేదా? లేదమ్మా, మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఇడిసిపెట్టి పోలేకపోయినా అమ్మా. అయ్యో కావేరి, అక్కడ నీ చెల్లి పరిస్థితి బాలేదనే కదా అంతగా టెన్షన్ పడిపోతూ వచ్చావు. నువ్విలా వచ్చి ఇక్కడే ఉండిపోతే ఎలా చెప్పు? ఆడ హాస్పిటల్లో చెల్లితో మా అమ్మున్నదమ్మా. కానీ మీకేడేమైనా అయితే పట్టించుకోనికి ఎవరూ లేరు కదమ్మా. భయమైందమ్మా, అందుకే పోలేకపోయినా. అసలు మీకేమైందమ్మా? ఎందుకిట్లా సోయి తప్పి పడిపోయినరు? ఏమీ అవలేదులే కావేరి, నువ్వు టెన్షన్ పడకు. ఏదో పని ఒత్తిడి వల్ల ఇలా అయిందంతే. నాకివన్నీ మామూలే కావేరి. అక్కడ మీ చెల్లి హాస్పిటల్లో ఉంది కదా, ముందు అక్కడికి వెళ్ళు. కానీ అమ్మా మీరు... నాకేం కాదు కావేరి, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. తీసుకో, వెళ్ళు కావేరి, వెళ్ళు. గంగా, మాట్లాడవే. మీ అమ్మ అక్క ఎక్కడున్నారు? నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు అక్కొస్తే దేవుడు బాబే అర్జున్ బాబా అని తెలిసిపోతుంది.
సిస్టర్, గంగ వాళ్ళ అమ్మని అక్కని వెంటనే పిలుచుకురండి. అలాగే సార్.